హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ రామారావు అఫీషియల్. సో ఇవాల్టి వీడియోలో ఒక కొత్త మంచి వంటకంతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కీమా బీరకాయ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మటన్ కీమా అండ్ బీరకాయ అయితే తీసుకున్నాను. బీరకాయ ఆల్రెడీ కట్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత అందులో కీమా అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దీనైతే బాగా మిక్స్ చేస్తున్నాను. సో అలా దగ్గరకు అయ్యేలాగా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. నేనైతే సిమ్లోనే పెట్టి దీన్ని దగ్గరకు చేస్తున్నాను. సో ఫైనల్ అయితే ఇది దగ్గరకు అయింది. సో దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మీడియం సైజులో చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని వేయించుకోవాలి. సో ఇవి త్వరగా అండ్ బాగా వేగాలంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే గ్రీన్ చిల్లీస్ వేసాను. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేశాను. అలాగే కొంచెం తెల్లగడ్డ పేస్ట్ వేసాను, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసిన తర్వాత టమాటాస్ కూడా కొన్ని వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గిచ్చేసాను. సో దాన్ని అయితే అలానే మూత పెట్టి మగ్గివ్వాలి. సో మగ్గిన తర్వాత మిక్స్ చేసి నెక్స్ట్ వచ్చేసి సో ఇలా మిక్స్ చేయాలి. మగ్గిన తర్వాత సో మనమైతే బీరకాయ ముక్కలను అయితే పీసెస్గా కోసి పెట్టుకున్నాం కదా, సో అవి కూడా అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు మిక్స్ చేసుకోవాలి. అవి రెండు బాగా కలిసేలాగా, అంటే ముందున్న ఆనియన్స్ టమాటాస్ అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బీరకాయ ముక్కలు బాగా ముడకాలి కాబట్టి ఒకసారి మగ్గించుకోవడానికి మూత పెట్టి మగ్గిన తర్వాత తీసేసి కలుపుకోవాలి. మళ్ళీ టేస్ట్కి సరిపడా కారం, గరం మసాలా. సో నేను కారం అయితే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను. అండ్ గరం మసాలా అయిపోయిన తర్వాత మటన్ మసాలా వేసాను. మటన్ కాబట్టి ఇది, సో మటన్ కీమా కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇది ధనియాల పొడి అనమాట. సో ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ముందు అయితే మనము కీమాని బాగా దగ్గరికి చేసుకున్నాం కదా, సో దాని అంతటిని కూడా అయితే వేసుకొని ఇందులో కలిపేసుకోవాలన్నమాట. సో కలిపేసుకున్న తర్వాత మంచి గార్నిషింగ్ లుక్ ఇవ్వడం కోసం అయితే నేను కొరియాండర్ లీవ్స్ అయితే యూస్ చేస్తున్నాను. సో అవి కర్రీ కూడా మంచి టేస్ట్ అయితే ఇస్తాయి. సో కాబట్టి కొరియాండర్ లీవ్స్ అయితే యాడ్ చేశాను. అలాగే కొన్ని వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇందులోకి. మనము కర్రీ కాబట్టి ఇది కర్రీకి వాటర్ అయితే వేసాను. వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేస్తున్నాను. సో ఫైనల్లీ మన కీమా బీరకాయ రెడీ అయిపోయింది. సో అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మూత పెట్టేసుకుంటే చాలు. సో ఇదైతే ఒక మంచి డిష్ అయితే రెడీ అయిపోతుంది. కొన్ని మినిట్స్ వెయిట్ చేస్తే మనకి మన నోరూరించి కర్రీ అయితే రెడీ అయిపోయింది. అదేనండి కీమా బీరకాయ. సో చాలా బాగా అయితే వచ్చింది టేస్ట్ అయితే. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పొయ్యి మీద నుంచి దించేసుకొని బాగా సర్వ్ చేసేసుకొని తిన్నామే. సో మాకైతే చాలా బాగా నచ్చింది. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇదే అనమాట ఈ వీడియో. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేయబోతున్నాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనీ రామారావు అఫీషియల్. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అంటిల్ దెన్ బాయ్.